హలో ఫ్రెండ్స్, లాంగ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నా అనుకుంటా. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఇక్కడ అన్ని లగేజెస్ పెడుతున్నారు. ఇప్పుడైతే వే టు రైల్వే స్టేషన్ అనమాట. అండ్ సారీ ఫర్ ద లేట్ గైస్. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం, రీచ్ అవుతున్నాము. అండ్ మీకు ఒక క్వశ్చన్ గైస్, మీరైతే తిరుపతికి అయితే ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి. మళ్ళీ ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే లగేజెస్ అయితే తీస్తున్నారు. మేము ఇప్పుడు ఇక్కడ రైల్వే స్టేషన్లో ట్రైన్ అటు సైడ్ ప్లాట్ఫామ్ ఉందని వెళ్తున్నాము. సాత్విక్ అయితే లైక్ చేయండి అని చెప్తున్నాడు, చూడండి. అండ్ ట్రైన్ అయితే వచ్చేసింది, మేమైతే వెళ్తున్నాము. ట్రైన్ వెళ్తుంది, మేము అది ఆగినాక వెళ్ళాలి. మేమైతే ఇప్పుడు ట్రైన్ ఎక్కేసాం, చూడండి. ఇప్పుడైతే మనం ట్రైన్ లోపలికి అయితే వచ్చేసాం, చూస్తున్నాం. మేము ట్రైన్ ఎక్కేసి అయితే కూర్చున్నాము. సాత్విక్ వాళ్ళు ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు అయితే హాయ్ చెప్తున్నారు. మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అయితే పొద్దున అయిపోయింది. మేము నైట్ ఎక్కాము, ఇప్పుడు పొద్దున అయిపోయింది. మేమైతే 6 o'clockకి దిగాలి. మేము లేచి బ్రష్ చేసుకొని అయితే కూర్చున్నాము. చూడండి, రైల్వే ట్రాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. విలేజ్ వచ్చేసింది. సాత్విక్ అయితే ఇక్కడ కూర్చుండు, ఇంకా బ్రష్ అయితే చేయలేదు. ఇదంతా విలేజ్. ఇక్కడ మౌంటైన్స్ మీద చూస్తున్నారా, అది ఇక్కడ అయితే ఫాగ్ అయితే వస్తుంది, స్నో ఫాగ్ అయితే వస్తుంది. అక్కడ అయితే మౌంటైన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, చూడండి. అండ్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటే ఎంజాయ్ చేశామని కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాం. మేము అవన్నీ అయితే క్యాప్చర్ చేయలే. మేము ట్రైన్ దిగాక అయితే ఫస్ట్ రూమ్ చూసుకొని స్నానం చేసి అయితే ఇక్కడ టిఫిన్ తిన్నాం మా హోటల్ పక్కన. తినేసి ఇంకా బయలుదేరి టెంపుల్కి వెళ్ళినాం. ఇందాక ఒక ఫోటో చూసారు. కొన్ని టెంపుల్స్కి వెళ్ళినాక లంచ్ చేసేసి ఇక్కడ కాణిపాకం టెంపుల్కి అయితే వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకొని దాని బ్యాక్ సైడ్ ఉన్న శివుడి గుడికి కూడా వచ్చేసి అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడైతే గజస్తంభం అయితే ఉంది, చూడండి. ఇదంతా టెంపుల్. అక్కడ హనుమంతుడిది ఉంది టెంపుల్. ఇదంతా టెంపుల్. అవుట్ సైడ్ అయితే స్టాచ్యూస్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. ఇది గజస్వామం. ఇక్కడ చాలా పెద్దగా ఉంది కొంచెం. అండ్ అక్కడ కింద అయితే మా డాడీ నించుండు, మేము ఫొటోస్ దిగుతున్నాము. ఇదైతే లాస్ట్ ఫోటో ఆఫ్ హెయిర్ మా అన్నది, ఇంకా మా డాడీది. ఇప్పుడు మళ్ళీ పెరిగేస్తుందిలేండి. ఇదైతే హనుమంతుడి గుడి ఆర్ శివుడి గుడి అయితే ఉంటుంది ఇక్కడ. శివుడిది లోపలనే ఉంటుంది, ఇది హనుమంతుడిది అనుకుంటా. 200 years బ్యాక్ ట్రైన్ అలా కనిపిస్తుంది అంటే కంపోజిషన్. అండ్ ఇదైతే అవుట్ సైడ్ చూడండి మీరు, వినాయకుడిది అయితే ఉంది పెద్దది. అండ్ ఇక్కడ నంది దేవుడిది అయితే చాలా పెద్దగా ఉంది గాయ్స్. నంది దేవుడిది చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ. ఇదైతే కాణిపాకం టెంపుల్ బ్యాక్ సైడ్ శివుడి గుడి. మళ్ళీ చెప్తున్నాను. ఇదైతే కోనేరు. ఇది కూడా కాణిపాకంలోనే ఉన్నది. ఇది ఫ్రంట్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఆ శివుడి గుడిది. ఇక్కడ ఫోటో దిగాము. అండ్ మేము లోపలికి అయితే వచ్చాము. ఇదైతే మా అన్న వాళ్ళైతే స్టెప్స్ అయితే ఎక్కడం స్టార్టింగ్లో. మా మమ్మీ ఇంకా మా అన్న ఇద్దరు అయితే వెళ్ళారు స్టెప్స్ ఎక్కడానికి. ఇక్కడ స్టార్టింగ్లో మా అన్న అయితే చూడండి. తండ్రి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, పద్మాంధవ అనాథ రక్షక గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ. అండ్ ఇక్కడ ఫొటోస్ అయితే దిగారు.
మా అన్న ఇక్కడ మోకాలు అయితే పెడుతున్నారు. ఇక్కడ స్టెప్స్ అయితే ఎక్కుతున్నారు. మా అన్న అయితే ఫుల్ అలసిపోయింది స్వెట్తోని. ఇక్కడ ఇంకో టెంపుల్కి అయితే వచ్చేసారు. మేము కూడా దిగాము, అది కూడా చూపిస్తాము. మా మమ్మీ వాళ్ళ స్టెప్స్ ఎక్కేటప్పుడు ఈ డూడు అనే యానిమల్ అయితే కనపడిందంట, చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ దారిలో అంటే మెట్లు ఎక్కుతుంటే దారిలో లక్ష్మీనరసింహ టెంపుల్కి వచ్చినాం. ఆ టెంపుల్కి వచ్చినాం. మొత్తం 2850 స్టెప్స్కి అయితే రీచ్ అయినాం ఫ్రెండ్స్. మేము దర్శనం అయితే అయిపోయింది. ఇంకా డైరెక్ట్ తిరుమలకి వచ్చినాక కలుస్తాం. చూడండి ఇక్కడ ఎక్కుకుంటే ఎంత దూరం వచ్చేసినాము. అక్కడ కింద అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చాము. ఆ పర్వతం మోకాల పర్వతం అంటే ఇక్కడ ఇదైతే నడిచేది. ఇక్కడ మోకాల పర్వతం అయితే ఎక్కుతుండు. సాత్విక్ అయితే 13 స్టెప్స్ అయితే ఎక్కాడు, చూడండి. మేము తిరుమలలో రూమ్ తీసుకొని మార్నింగ్ అయితే రెడీ అయ్యి వెళ్ళాము. అంటే స్టెప్స్ ఎక్కడానికి వాళ్ళు వెళ్ళారు, మేము బస్సులో వచ్చేసాము. మళ్ళీ వచ్చినాక గుండు చేసుకొని మా డాడీ ఇంకా స్నానం చేసుకొని బయలుదేరాము. ఇక్కడైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇదైతే హయగ్రీవ స్వామి టెంపుల్లో అయితే దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ ఇంకా టెంపుల్స్ అయితే ఉన్నాయి. వరాహస్వామి టెంపుల్ కూడా ఉన్నది ఇక్కడ. ఇదైతే వరాహస్వామి టెంపుల్కి రూట్. ఇక్కడ కోనేరు ఉందన్నమాట. మేము కిందకైతే వచ్చేసాము. ఇస్కాన్ టెంపుల్ ఇదైతే తిరుపతిలో. మేము కిందికి వచ్చేసాము. ఇది మేము దర్శనం చేసుకున్నాం. ఫోన్స్ నాట్ అలౌ కాబట్టి మేము రూమ్లోనే పెట్టేసి వచ్చి తర్వాత దర్శనం చేసుకొని కిందికైతే వచ్చేసాము. తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ఇక్కడైతే దర్శనం చేసుకున్నాము. ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఇంకా గోవిందాస్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ, చూడండి. అండ్ మీరు కూడా ఈ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళారైతే కామెంట్ చేయండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట ఇస్కాన్ టెంపుల్ది. అండ్ ఇదైతే కపిలేశ్వరం టెంపుల్ అన్నమాట. ఇక్కడ కూడా లోపల ఫోన్స్ నాట్ అలౌడ్ అని మేము ఇక్కడనే. ఇది కపిలేశ్వర స్వామి టెంపుల్. మేము శ్రీకాళహస్తికి కూడా వెళ్ళాం, కానీ అక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ అని అసలు మేము ఒక్కటే ఒక ఫోటో తీసుకున్నాం అక్కడ. అండ్ మేము రాహుకేతు పూజ చేయించుకున్నాం. ఇప్పుడు అయిపోయింది అన్ని టెంపుల్స్ దర్శనం. ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఇవైతే పిల్లర్స్ మీరు చూసేటట్లయితే వెంకటేశ్వర స్వామిది అయితే బొట్టు అయితే ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.